జేసీ అయితే టీం లీడర్ నన్ను చేయాలి, లేదంటే తోరణాల గారిని చేయాలి. ఆ నేపాలి దాన్ని చేసేవేంటి? మొన్న క్లయింట్ కాల్ చేస్తే ఏం చేసావు? కస్టమర్ కేర్ అనుకుని ముద్దడిగాని చేసి, అందుకే ఇవ్వలేదు నీకు. సరే తోరణాల మేడం గారు ఏం చేశారు? ఆవిడ వద్దంది. నువ్వేదో కన్విన్స్ చేసి ఉంటావు, చెప్తా నాకు. రే తోరణాలు మటన్ ముక్కలు ఎందుకు వచ్చిన గొడవ? మేడం జేసీ రమ్మంటున్నాడు. ఓకే వస్తున్నారు. మీరు టీమ్ లీడింగ్ వద్దన్నారా? అవును. ఎందుకు? అంత రెస్పాన్సిబిలిటీస్ నాకు వద్దు. అండ్ హైక్ కూడా ఎలాగో 1-2K కదా. ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. అందుకేనా పిలిచారు? ఓకే అయిందా? హలో, సాయంత్రం కల్లా 4,000 ఇవ్వకపోతే బైక్ తీసుకెళ్ళిపోతా. అరే ఆ 4,000 కొంచెం ఇవ్వరా? ఈఎంఐ కట్టకపోతే బైక్ పట్టుకెళ్ళిపోతా అంటున్నారు. ఆ సంగతి తర్వాత. కాంచన్ని కావాలని టీం లీడర్ చేసావు కదా నువ్వు. అలా కాదురా, నీ వల్ల ఆ పిల్లకి ఏ ప్రాబ్లం రాదని మాటిచ్చా. నేను మనసిచ్చాను చేసి. అరే ఎక్స్ట్రాల్ చేస్తే పింక్ స్లిప్ ఇస్తా. సింప అవతల పడేస్తా. చింప అవతల పడేస్తావా? రే ప్రసాద్, ఈ అనవసరంగా తీసుకున్నారు. ప్రసాద్ వస్తున్నాను. స్పీచ్ వేస్ట్ అయినట్టుంది, పిలుస్తున్నాడు. జేసీ రసవత్తరమైన సీన్ లో రంకుమొగుడిలో వచ్చి అడ్డుపడ్డావు. ఏం పోయే కాలం వచ్చింది? బాస్తో మాట్లాడే పద్ధతి అదేనా ప్రసాద్? అని ఎవడరా మొన్న వాష్రూమ్కి వెళ్తే లాక్ చేస్తుంది బయట నుండి? నిన్నే అడుగుతుంది. పాస్. పాస్ ఏంట్రా పాస్? ఏంటి ఇది అడడానికి పిలిచావా? అక్షయ్ని ఇబ్బంది పెడుతున్నావంట. వీడు అమ్మాయి మరి. ఏరా నేను ఇబ్బంది పెట్టాను నేను? మంత్ తాగడానికి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడండి. వర్కింగ్ అవర్స్ లో మందేంటి ప్రసాద్? వర్క్ బాగా వస్తుందని. అయినా ఆడేమో చిన్నపిల్లడా బలవంతంగా తీసుకెళ్ళి మందు పోయడానికి? తాగడానికి తోడొస్తాడేమో అని క్యాజువల్ గా అడిగాను. వర్క్ చేయకుండా ప్యాంట్రీ దగ్గర సొల్లేస్తున్నావేంట్రా అంటున్నారండి. ఆఫీస్కి రావాలంటేనే భయం వేస్తుందండి. ఒరే నిబ్బా, పితూరులు చెప్తావేట్రా? ప్రసాద్, అక్షయ్ చెప్పాడని అడగట్లేదు. ఆఫీస్లో గొడవలేంటి? కంచన్ ఇబ్బంది పెడుతున్నావు. సర్లే కదా డిప్రెషన్ లో ఉన్నావని ఊరుకున్నాను. ఫైనల్ గా కంపెనీకి కావాల్సింది ఏంటి? వర్క్. జేసీ స్ట్రైట్ గా మాట్లాడు. నీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రసాద్. నీకు చాలాసార్లు చెప్పాను కూడా. నువ్వే పేపర్స్ పెట్టేసి వెళ్ళిపోతే బెటర్. వెళ్ళిపోతాడేంటి? చెప్పు చేసి రమ్మన్నా. సారీ ప్రసాద్, ఇందాక నన్నవేవి పట్టించుకోకు. నేనెందుకు పట్టించుకుంటాను? మరి అంత సీరియస్ గా వెళ్ళిపోయావు ఇందాక? సిగరెట్ తాగడానికి వెళ్ళా. సిగరెట్ తాగడానికి వెళ్ళావా? నీకు సారీ కూడా బొక్క. జేసీ రేపు క్లయింట్ తో మీటింగ్ ఉంటున్నాను, రావద్దన్నావంట. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కి భయపడి. అవును, నువ్వు పెద్ద ఆడాలి పెట్టలేరు మరి. అప్పట్లో August 15 మన స్కూల్లో స్పీచ్ ఇస్తే పక్క స్కూల్ వాళ్ళు బూందీ లడ్డు మిక్చర్ పొట్ల మిచ్చి మనల్ని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. మన వాగ్దాట్ ఆ రేంజ్ లో ఉండేది. బోర్డు ప్రాజెక్ట్ డెమో ఇవ్వలేమా? ప్రసాద్ ప్రాజెక్ట్ కోసం ఒక్కరోజు లీవ్ పెట్టొచ్చు కదా. నువ్వు డెమో బాగా ఇవ్వలేవని కాదు, పాపం వాళ్ళకి అర్థం కాదని. ఆహా, ఆ ఫిట్టింగ్ మాస్టర్ మీరేనా? ప్రసాద్ డెమో ఇంగ్లీష్ లో ఇవ్వాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రేపటికి 4 పేజీలు తిరగేసావంటే ఇంగ్లీష్ దొలగొడేస్తాం. ప్రసాద్, ఇంత మంది చెప్తున్నా అర్థం చేసుకోవేంటి? మరి రబ్బర్ మూతిగాడు సార్ రబ్బర్ మూత అంటున్నాడు సార్. ఆగు ప్రసాద్. ఇప్పుడేంటి నేను రాకూడదు అంతేనా? అవును, రాకూడదు. కంచన్, నువ్వంత హార్ష్గా మాట్లాడుకు. నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావా? అవును. అంతేనా? ఇంకా అంతే. విరాజ్తో ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్ రా. జేసీ, విరాజ్తో ఈ రోజు నుంచి ప్రసాద్కి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి. ఎవ్రీడే 1 hour క్లాస్ తీసుకో. ఏం స్వామి, ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లెక్చరర్ని పిలిపిస్తావు అనుకుంటే ఈ పిల్లని తీసుకొచ్చావు. నోరేసుకుని పడిపోద్ది. నేను హ్యాండిల్ చేస్తాను జేసీ. ఏంటి హ్యాండిల్ చేసేది? మనం ఏ ఫర్ యాపిల్ దాటి అతలకి వెళ్ళలేదు. నేను విన్నాను, నేనున్నాను. మూసుకొని పదా. విన్నావా? ఏంటి గాసిప్ప ఎండడానికి? It's okay, Akshay. It's okay. Everything's gonna be fine. It's okay.
రెడ్డి గారు హ్మ్? జేసీని చూడండి. హ్మ్. ప్రజ్ఞ ఆడిని ప్యాంపర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అదే ప్లేస్లో నేను ఉంటే బాగున్నా అనుకుంటున్నట్టున్నాడు. ఈ దరిద్రుని చూపించి నాకు ముష్టేశారండి మీరు. పోనా అమ్మాయితో నన్ను మాట్లాడమంటావా? ఒకసారి చేయి జారిపోయిన గాజు పంపు పెంకులు ఏరుకోవడానికి తప్ప దేనికి పనికి రాదు. నార్మల్ ఇంకోసారి ఆ రబ్బర్ మూతో గాజు పెంకులు డైలా చెప్పావనుకో గాజు రీపోద్ది. ప్రసాద్, చిన్న పిల్లాడని సంకనెత్తుకొని తిరిగావు, ఆ సంకీర్తనాన్ని చూసాడు దాకా వెళ్ళిపోయాడు. రేయ్ పార్టీ మూడుని స్పాయిల్ చేసావురా. రెడ్డి గారు వాడిని పక్క తీసుకెళ్ళి కొంచెం మాట్లాడండి. 4 మంచి మాటలు చెప్పండి. హ్మ్. ప్రజ్ఞ హ్మ్? ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేద్దాము. హ్మ్. టేక్ కేర్ అక్షయ్. రెడ్డి గారు హ్మ్. మంచి మాట. పదండి. హ్మ్. పదండి. మాట వచ్చేస్తుంది. అలా చెప్పకూడదు. డీలోకి రండి, మేము చెప్పకుండా తెస్తాం. డీలోకే ఏం డీల్ గురించి మాట్లాడుకుంటున్నారా? ఈడొకటండి అన్నిట్లో దూరుతాడు. పోయి సుయ్యి అంటే నాది కట్ట అంటాడు. కేక్ తెప్పిద్దాం అనుకుంటున్నాను చేసి. కేకా ఎందుకు? ఈరోజు తోరణాలు గారి దినం. పుచ్చిన దినం. ఈ శుభదినాన్ని ఆవిడ చేతితో కేక్ కట్ చేయించి మేము దినవారాలు గడుపుకోవాలని. హ్యాష్ పెట్టిన. బాగా చెప్పావు. తిన్నక చెప్పి చావచ్చు కదా. థ్యాంక్ యూ బ్రదర్. హ్యాపీ బర్త్డే తోర్ని. థ్యాంక్ యూ జేసీ. చూడు జేసీ, నా బర్త్డే కేక్ కి నన్నే డబ్బులు అడుగుతున్నారు. అలా అడగకూడదు కదరా. అడగకూడదా? అయితే నీకు ఇవ్వాల్సిన 4,000 మర్చిపో. ఎప్పుడో మర్చిపోయాను. నీకు డబ్బులు ఇస్తే నీటి మీద పద్దు రాసుకున్నట్టే. ఇదిగో కేక్కి నా షేర్. ఆ. వీడు చూడడానికి మేడ మీద సున్నీలు ఎత్తుకు వెళ్ళిపోయేవాళ్ళు ఉంటాడు కానీ మంచోడేనండి. ఇంతకీ లోన్ విషయం ఏమైంది? అడిగాను, అవతల దబ్బ అన్నాడు. బాస్ కదండి, ఆ మాత్రం ఎరగెన్స్ ఉంటదిలే. ఆడు బాస్ ఏంటండి, ఒక రోజు ఈ కంపెనీ ఓనర్తో ఫుల్గా పబ్బులో తాగి హ్యాండ్ రెజ్లింగ్ ఆడాడంట. అవతల సై నొక్కేసి ఈ కంపెనీని బెట్టింగ్ లో మడతట్టేశాడు. నిజమే. అయినా సైకిల్కి బ్యాచ్లు వేసుకున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీ అంటే మీరే నమ్మారండి. అదా మ్యాటర్. రే ప్రసాద్, కామన్ సెన్స్ ఉందా? అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ డిలీట్ చేయి. ఏమైంది జేసీ? ఏమైందా? ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో పెట్టేసి మా బాసుకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఫోన్ పే లింక్ చేసి దానికి డబ్బులు పంపించండి అని చెప్పాడు. ఆ క్యాప్షన్ ఏంట్రా? ఆరోగ్యమే మహాభాగ్యం, దాతలే దేవుళ్ళ. ఇంతకి ఎంత వచ్చాయి? 650. ఈడి ముఖం చూసి ముష్టి కూడా ఎవడేయట్లేదండి. అయ్యో. రే రిలేటివ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయిరా, అర్జెంట్ గా పోస్ట్ డిలీట్ చేయి. ఏం చేయమంటావు? నువ్వు నాకు లోన్ ఇవ్వనన్నావు, లతుకోరు పని చేయక తప్పలేదు. ఇస్తా, కానీ నువ్వు అడిగినంత రాదు. ఎంతో కొంత గుడ్డి కన్నా మెల్లనయం. నా కర్మరా. రే ప్రసాద్ సార్. కూర్చో, నీతో మాట్లాడాలి. మీరే అష్టవంకర్లు అంటే మనోడి పరిస్థితి ఏంటి? వంకర్ టెంకర్లండి. మీతోనే మాట్లాడాలంటున్నాడేంటి? ఏమో సార్, పెళ్లి రోజు కూడా చేపట్టుకుని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. కొంచెంలో అంత తప్పించుకున్నాను. దూరం వచ్చిందా? రే నిన్నేరా. ఇక్కడే మాట్లాడండి, లేదంటే భుజం మీద వేసుకుని రూమ్ లోకి తీసుకెళ్ళిపోగలడు. ఆ? ఆ, ఏంటి చేసి? నీతో ఎప్పటి నుంచి ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. కరెక్టే కానీ నేను మగాడిని చేసి, కావాలంటే వేరే ఆప్షన్ ఏమైనా. నేనేం చెప్తున్నాను నీకేం అర్థమైంది? అయ్యో ఇది అది కాదు, వెళ్ళు. ఏదో అర్థమైందిలే, చెప్పు. విరాజిత గురించి నీతో మాట్లాడాలి. తన మనసులో ఏముందో నీకు తెలియాలి. సచ్చింది గొర్రె. ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి తన కలలేదని నేను ఉండొస్తాను మళ్ళీ. రే అదగా అందుకేరా నీ రెండో పెళ్ళి కూడా ఆగిపోయింది. విరాజిత వాడిని ప్రేమిస్తుందని చెప్దామంటే విండేంటి? హా? ప్రసాద్ నా అమ్మ నోరు జారేశాను. సీరియల్ సాగదీసినట్టు ఇన్ని రోజులు ఏంటండి? ఎప్పుడో చెప్పాలి కదా. అది చెప్దామనే మొన్న పెళ్ళికి వచ్చాను. మరి పనసపట్టి బిర్యానీ చూసి మర్చిపోయారా? కాదు, టైంకి పెళ్లి కూతురు లేచిపోయింది, ఆనందంలో మర్చిపోయాను. ఛ! అయినా అందరి మ్యాటర్లు సెట్ అవుతున్నాయి, నా మ్యాటరే సెట్ అవ్వట్లేదు. రే అక్షయ్, సార్. కొంచెం వశీకరణ మందుంటే ఇవ్వరా, నేను వాడతాను. ఉన్నవన్నీ వాడేశారు సార్. మీకు కావాలంటే మళ్ళీ మారేడు మళ్ళీ తెప్పిస్తా సార్. సరే తెప్పించు. సరే సార్. రే మర్చిపోవు కదా. లేదు సార్, మర్చిపోను. థ్యాంక్స్ రా. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేంట్రా పుష్కరానికి ఒకసారి ఆఫీస్కి వస్తున్నావు? నేను కాలేజ్కి అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తే మళ్ళీ హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళడమే. మధ్యలో ఏం చేస్తావు? మేనేజ్ చేసాం. సరే కానీ ఏంటి ఊబర్ మీటింగ్? తోరణి గారు టీం లీడర్ అయ్యారు. దేశానికి రాష్ట్రపతి అయ్యారా? వజ్రదంతి యాడ్లాగా నవ్వుతున్నారు. అట్లీస్ట్ నేను టీమ్ లీడర్ అయినా అయ్యాను. నేను 2 సార్లు పెళ్లి కొడుకుని అయ్యాను, నవ్వుతున్నానా? ఛీ! జేసీ టేక్ ఇట్.
టిష్యూ పేపర్ మొహాన్ని కొట్టావేంట్రా? అది టిష్యూ కాదు, నీతో నాకున్న ఇష్యూ. రెసిగ్నేషన్ లెటరా? హాయ్ జేసి, ఐఎమ్ ఓకే. ఆర్ యూ టీకే? లెట్స్ బ్రేకప్. ఏంట్రా ఇది? పూర్తిగా చదువు. I don't like harmony in the office, in the conference, in the colleagues. Note, harmony అంటే హార్మోనియం పెట్టి కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. మిస్టర్ జేసీ, ఇట్ ఈస్ ఆఫీస్ ఆర్ మ్యారేజ్ బ్యూరో? వెరీ వెరీ సాడ్. ప్లీజ్ గివ్ మీ మై సర్టిఫికేట్స్ అండ్ రెజ్యూమే యాజ్ వెల్. రెజ్యూమే ఎందుకురా? ఇంకో కంపెనీలో అప్లై చేయాలి కదా. ఇంకో ప్రింట్ తీసుకోవచ్చు కదా. ఆ రెజ్యూమ్ నా మెయిల్లో డిలీట్ అయిపోయింది. నాకు వచ్చిన ఇంగ్లీష్కి ఇంకో రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కష్టం. I'm resigning my job because there are several reasons. Number 1, love file Kanchan setting Vikrama. Number 2, I and Virajta good friends, in between you broker. Broker అంటారు, బ్రోకునేలా. Number 3, please change కలరా ఉండలు in bathroom. Over smell coming, my heartfelt thanks, your employee Prasad Behra. ఈడు ఇంగ్లీష్. ఇది రెసిగ్నేషన్ లెటర్ ఒక్కడితేనా చెప్పించరా? మ్యాన్ మేక్స్ మిస్టేక్స్, మ్యాటర్ కనివైతే చాలు. ఏ రెడ్డి గారు? రెసిగ్నేషన్ లెటర్ కొంచెం దగ్గరగానే ఉంది. ఫ్లా ఏంటంటే ఆ కలరా ఉండల గురించి మాట్లాడడం కొంచెం ఆడ్గా ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ మై మిస్టేక్ సార్. అంటే ఇప్పుడు మీరు ఎలాగో ఆఫీస్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఆఫీస్ మెయింటెనెన్స్ గురించి మీకు ఎందుకండి?